ధన్యవాదాలు శివరామకృష్ణ. ఇక మరిన్ని రాష్ట్ర వార్తలు వేగంగా సంక్షిప్తంగా చూద్దాం. మహబూబాబాద్ జిల్లా కుమ్మరికుంట్లలో గ్యాస్ వినియోగదారులకు కష్టాలు తప్పడం లేదు. దంతాలపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట ఖాళీ సిలిండర్లతో గంటల తరబడి నిరీక్షణ చేసినా ఫలితం లేకుండా పోయిందని వినియోగదారులు వాపోయారు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చెన్నూరులో మద్యం మత్తులో ఇద్దరు వ్యక్తులు ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంతో స్థానికంగా కలకలం రేపింది. మద్యం దుకాణం వద్ద బిల్లు విషయంలో సత్యం అనే వ్యక్తి సీనుపై కొడవలితో దాడి చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు పిఎస్ పరిధిలో వివాహితర సంబంధానికి అడ్డంగా ఉన్నాడని ఓ వ్యక్తిని స్నేహితుడు పథకం ప్రకారం దారుణంగా హత్య చేశాడు. శేఖర్, ప్రమీల దంపతులు ఇస్నాపూర్లో నివాసం ఉంటున్నారు. ప్రమీలకు నవీన్ అనే వ్యక్తితో వివాహితర సంబంధం కారణంగా శేఖర్ను పథకం ప్రకారం చంపేశారు. విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి వరుస ఇళ్ల దొంగతనాలకు పాల్పడుతున్న ఘరానా నేరస్తుడిని హైదరాబాద్ షేర్లింగం పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి సుమారు 50 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు షేర్లింగంపల్లి జోన్ డీసీపీ సిహెచ్ శ్రీనివాస్ తెలిపారు. సికింద్రాబాద్లోని వారాసిగూడ పిఎస్ పరిధిలో నకిలీ వైద్యుడిని పోలీసులు అరెస్టు చేశారు. మాధవ్ మెడికల్ షాపు పేరుతో ఎలాంటి అర్హత లేకుండా వైద్యం చేస్తూ ఇంజెక్షన్లిస్తున్న భూపాలపల్లికి చెందిన మాధవ్ను పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ మెహదీపట్నంలో పోలీసులు ఎండీఎంఏ డ్రగ్స్ ను పట్టుకున్నారు. పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో ప్రధాన డ్రగ్ పెడ్లర్, 3 సబ్ పెడ్లర్లు, 4 వినియోగదారులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 137.60 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్, వోల్వో కారు, 9 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ కూకట్పల్లి పిఎస్ పరిధిలోని సుమిత్రానగర్లో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరితో పాటు గంజాయి సేవిస్తున్న మరో 4 పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 2 కిలోల 200 గ్రాముల డ్రై గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. భద్రాద్రి జిల్లా భద్రాచలంలో గంజాయి సేవిస్తున్న 4 యువకులను పోలీసులు పట్టుకున్నారు. పట్టణంలో గంజాయి టెస్టింగ్ కిట్స్ ద్వారా చేపట్టిన తనిఖీలలో 4 యువకులకు పాజిటివ్ రావడంతో మత్తు పదార్థాల వ్యసన పునరావాస కేంద్రానికి తరలించారు. మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్లో బీహార్ నుంచి గంజాయి తెచ్చి విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తహసీల్దార్ కార్యాలయం సమీపంలో గంజాయి విక్రయిస్తున్నారనే పక్కా సమాచారంతో దాడులు నిర్వహించి నిందితుడి నుంచి 3 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.